దిస్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. మనోజ్ రమన్నాడు ఊరిని వచ్చాడు ఫ్రెండ్ లాగా స్టేజ్ మీద పిలిచాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ అధినేత రామోజీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే బాపినేడి గారికి, అలాగే నితిన్ గారికి, నో మనోజ్ తర్వాత చెప్తాను, అండ్ వివేక్ గారికి, పీపుల్స్ ఇండియా వాళ్ళకి, విశ్వప్రసాద్ గారికి, నో టు లాంచ్ దిస్ షో in a grand manner, I think, forever. I mean, any game show lo chuste ilanti show, in the expensive show was not expected. So congrats to Vivek gar sir. And ee show naku Manoj almost 8 months nunchi discuss chestane unnadu. As a friend ga maatladtanu, because I don't want to be a director here. అంటే వాడికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, బట్ బికాస్ యాక్సిడెంట్గా పిలిచాడు కాబట్టి దిస్ నో ఎనీ ఫార్మేషన్, సో ఏది వస్తుందో అది మాట్లాడేస్తాను. సో బేసిక్గా ఏంటంటే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీఆర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, సో దెర్ ఈస్ అ లైఫ్ హ్యాపెన్స్ సమ్టైమ్స్, యూనో, అందరికీ జరుగుతుంది అది. ఒక టైంకి వెళ్ళేటప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుంటాం మనం, జస్ట్ బికాస్ మనకి క్లారిటీ గురించి అని కాదు, మనం అనుకుంటే తీసుకుంటాం. అదే మనోజ్ చేసింది. వాడు కావాలి కాబట్టి వాడు తీసుకున్నాడు బ్రేక్. ఇట్స్ నథింగ్ లైక్ ఎందుకు తీసుకున్నాడు అని చాలామంది అడుగుతుంటారు, బట్ విచ్ హీ నీడెడ్ యాక్చువల్లీ, బికాస్ స్నేహితుడు నాకు తెలుసు చాలా విషయాలు జరుగుతున్నాయి వాడి చుట్టూ. హీ జస్ట్ వాంట్స్ టు టేక్ ఎ టైమ్ అండ్ యూనో, బికాస్ వాడికి ఫ్యాన్స్ ఎంత ఇష్టమో, ఫ్రెండ్స్ ఎంత ఇష్టమో, అలాగే ఫిల్మ్ ఫెటర్ని కూడా అందరినీ ప్రేమతో పలకరిస్తాడు. వాళ్ళకి ఏదైనా ఫస్ట్ వెళ్ళి నించుంటాడు, బికాస్ హీ డజంట్ think about where he comes from or where he stands. So that is the first thing. And మీరు బ్రేక్ తీసుకున్నాడు, కంబ్యాక్ అని అంటున్నారు, కానీ వాడు ఇక్కడే ఉన్నాడు. ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళకి అందరికి తెలిసిందే, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి కనిపించేవాడు. బ్రేక్ అంటే కనిపించుకోవడం ఉండకపోవడమే, బట్ హీ నెవర్ kept his face away. So he was always there for the industry people. So he never took a break, maybe for his career, but not from the people or not from the fans or not from any stars over here or anybody in film fraternity, which I want to convey this. And secondly, comeback అన్నప్పుడు హీరోలు ఎప్పుడు ఒక మంచి స్క్రిప్టో, మంచి ఫిల్మో, లేకపోతే మంచి కాన్సెప్ట్తో రావాలనుకుంటారు. బట్ మనోజ్ టుక్ దిస్ బికాస్ ఐ థింక్ ద రీజన్ ఇస్ హీ వాంట్స్ టు గెట్ టచ్ హార్ట్స్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎక్కువని. సినిమా అంటే యూనో చేసేస్తాం, రిజల్ట్ వస్తుంది, ఫ్యాన్స్ కోసం ఇచ్చామంటారు, బట్ ఇందులో తను ప్రజలకి ఇంకా దగ్గర కావాలన్నది కోసం, బికాస్ హీ లవ్స్ పీపుల్. ఐ మీన్ దట్స్ హౌ హీస్ బోర్న్ అండ్ దట్స్ హౌ హీస్ గ్రోన్ అప్ ఆల్సో. సో ఐ థింక్ దట్స్ వై హీ షోన్ చూస్ చేసుకున్నాడు మనోజ్, జస్ట్ టు ఫర్ ద కన్సర్న్ ఆఫ్ ద పీపుల్. ప్రాబ్లమ్స్ని చెప్పి దాన్ని ఎలా దగ్గర కావాలి, వాళ్ళకి ఎక్కువ చేయగలుగుతాడు అన్నది, యూనో, హీ వాంట్స్ హిస్ హార్ట్ ఆల్వేస్ టు సే దట్. దట్స్ వై హీ చూసన్ దిస్ షో, బట్ నాట్ ఫర్ ఎనీ ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దట్ మనోజ్. అండ్ I just wanted to tell you that, Mano, నువ్వేం చేసినా సక్సెసే. ఎందుకంటే because you put your heart, I mean it's only heart, there's nothing else, there's no measurement. You just put heart and you just spread love. So all the best for you and all the best to the whole team. Thank you so much.